పనిచేయడానికి ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ వచ్చేటటువంటి సందర్భం. అది సహజంగా ఉంటది. ఇది కూడా రెడ్ డైరీలోంచి వస్తుంది అనుకోవాలా? రెడ్ డైరీ ఏం కాదు. బేసిక్ గా తెలుగుదేశం కార్యాలయం మీద దాడిని ఆనాటి నుండి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆగ్రహంతో రగులుతూ ఉన్నారు. అవును. అందులో ఇది తప్పుని నిజమైన తప్పు. ఇది మిగతాది రెడ్ డైరీలో కొన్ని అపోహలు ఉన్నాయి. అవును. ఇదైతే ఒరిజినల్ తప్పే కదా, ఆ రోజున మనం ఖండించింది. దాడిని ఎవరు సమర్థించారు కదా. కాబట్టి తప్పు తప్పే కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఆటోమేటిక్. అంటే వీళ్ళతో పాటు ఇది సజ్జల వరకు వెళ్ళి ఆగుతుందా, జగన్ వరకు వెళ్ళే అవకాశం ఉందా అనేది ఇప్పుడు నాకు తెలిసి జగన్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు ఈ ఇష్యూలో. వేరే వేరే ఉండొచ్చును కానీ కాదంబరి అని ఇలాంటి వాటి కేసులు అయితే అక్కడ కూడా రాము జరుగుతున్నది ఏంటంటే కుక్కల విద్యాసాగర్ వరకు ఆగుతున్నాడు. అలా కాకుండా జందాల దగ్గరకు వెళ్ళాలంటే అప్పుడు జందాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు జగన్ పట్టుకోవడానికి వీలుంటాయి. కానీ అక్కడ డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. అవును. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు గాని లేదంటే హత్యలు గాని ఇప్పుడు ఈ అరెస్టులు గాని అంటే క్రమక్రమంగా చేసుకెళ్ళిపోతున్నారు. ఇంక ఇది ఎప్పట్లో పులి స్టాప్ పడదనుకోవాలా? రాజకీయంగా మైలేజ్ కావాలి టీడీపీ కంటే, ఇలాంటివి జరిగితేనే అవుతుందని టీడీపీ అనుకుంటున్నారు. అంటే మైలేజ్ కోసం కాదు, వాళ్ళ కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి. వాళ్ళకి ఆ రోజున హామీ ఇచ్చారు, ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోతూ మన మీద పడిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్షిస్తాం మన ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పేసి. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ప్రతి కార్యకర్త రెగ్యులర్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి